ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రిక్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను అనమాట. సో ఆ ట్రిక్ ఏంటంటే డీజే లవర్స్కి అయితే ఈ ట్రిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు నేను డీజే అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో నేమ్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంది టోటల్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే మనము ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళాలి. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత డీజే నేమ్ మిక్సర్ అండ్ మేకర్ అని చెప్పేసి ఉంటుంది. సో అలా కాకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు సెలెక్ట్ ఆడియో అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో మన మ్యూజిక్ దాంట్లో ఏవైతే ఉన్నాయో, మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ కనిపిస్తాయి అనమాట. సో దాంట్లో ఓపెన్ అవుతాయి అనమాట. సో దాంట్లో ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా అంటే నాన్ కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కదా, సో అందుకోసమే నో కాపీరైట్ స్ట్రైక్ మ్యూజిక్ అయితే నేను తీసుకొని మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లాస్ట్ నుంచి మనం చూసుకుంటాం. డీజే నేమ్ అంటే లోపల ఇంపోర్ట్ నేమ్ అంటే మీ నేమ్ అనేది మీ నేమ్తో కూడా మీరు సెట్ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యువర్ వాయిస్ రికార్డింగ్ అంటే నీ వాయిస్తో రికార్డింగ్ అయింది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లో క్వాలిటీ ఆఫ్లైన్, మీ లో క్వాలిటీ ఆడియో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము నేమ్తో సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను నా నేమ్ అనేది టైప్ చేస్తున్నా. సో మీ నేమ్ కూడా ఇలా ఈ విధంగా టైప్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డీజే రాజేష్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కింద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈకో సౌండ్లో కావాలా, స్లో మోషన్లో కావాలా, మెటల్ సౌండ్లో కావాలా, సింగిల్ ఈకోలో కావాలా, ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈకో సెలెక్ట్ చేసుకున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మేక్ నేమ్ ఆన్లైన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట. సో యూజ్ అని ఉంది కదా, సో యూజ్ మీద క్లిక్ చేయండి. సో యూజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కొన్ని యాడ్స్ అనేవి ప్లే అవుతాయి, వాటిని రిమూవ్ చేయండి. ఓకేనా? అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, సో వాల్యూమ్ 2 మీద పెట్టుకోండి. వాల్యూమ్ అనేది 2 మీద పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ నేమ్ గ్యాప్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 30 సెకండ్స్, 1 సెకండ్, 15 సెకండ్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనం సాంగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సాంగ్లో మనము మన నేమ్ కానీ మన వాయిస్ కానీ ఎన్ని నిమిషాలకు ఒకసారి రావాలని అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 30 సెకండ్స్ ఒక్కొక్కసారి, 30 సెకండ్స్కి ఒకసారి మన నేమ్ అనేది వస్తుంటుంది అనమాట. సో అది ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మిక్స్ నేమ్ నవ్ అని ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనము ఎక్స్పోర్ట్ అనేది ఆ ఆడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట మన నేమ్తో. ఓకేనా? సో మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ వాయిస్తో కూడా చేసుకోవచ్చు అండ్ మీ నేమ్తో కూడా టైప్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు ఏదైనా ఆడియో క్రియేట్ చేసుకుని ఉంటే సో దీనిలో సెలెక్ట్ చేసుకొని ఏదైనా సాంగ్ మీకు నచ్చిన మూవీ సాంగ్స్ ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు నేను ఎగ్జాంపుల్కి ఏం చేస్తున్నానంటే నాకు కాపీ స్ట్రైక్ వస్తుంది అనమాట. అందుకోసమే నేను మూవీ సాంగ్ సెలెక్ట్ చేసుకొని చూపించట్లేదు. సో నేను నాన్ కాపీరైట్ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకొని నా నేమ్ను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఇది చేస్తున్నాను అనమాట. సో మీరైతే మూవీ సాంగ్స్ ఏవైనా మీకు నచ్చింది ఏవైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మనకు ఆడియో అనేది వినిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ ఆడియో అనేది వినబడుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈజీగా మీరు మీ నేమ్ అనేది డీజే లాగా సెట్ చేసుకోవచ్చు. ఏ సాంగ్లోనైనా అంటే మూవీస్ ఏ సాంగ్స్ అయినా మనం తీసుకోవచ్చు. సో దానిలో మన నేమ్ అనేది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఎవరైనా మూవీస్ అంటే ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ నేమ్తో ఆ సాంగ్ అనేది ప్లే చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అందరు షాక్ అయ్యే విధంగా ఉంటుంది. మీ రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్కి కానీ లేకపోతే మీ ఇంట్లో ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు కానీ ఇలా మూవీస్ డీజే మీ పేరుతో లేకపోతే వాళ్ళ పేరుతో మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే వాళ్ళైతే చాలా షాక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ విధంగా మీరు చేయండి.
సో నేను కూడా అందుకోసమే ఈ ఈ అప్లికేషన్ అనేది నేను యూజ్ చేయడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ని కూడా ఈ విధంగా ఆట పట్టిద్దామన్న ఉద్దేశంతోనే ఇది డౌన్లోడ్ చేసుకొని కొన్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేయండి. సో మీరు కూడా సూపర్గా ఉంటుంది. సో ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది ప్లే అవుతుంది. DJ Rajesh. Created by djnamemixer.com, Android application. DJ Rajesh. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సౌండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ నేమ్తో అయితే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ మూవీ అయినా తీసుకోండి, ఏ మూవీ సాంగ్ అయినా తీసుకోండి, దాంట్లో మీ నేమ్ని లేకపోతే మీ వాయిస్తో కూడా మీరు సెట్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మీ ఎక్కడైనా పార్టీలు జరిగినప్పుడు మీ నేమ్తో మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా డీజే లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎవరైతే డీజే క్రియేట్ చేసుకోవాలి వాళ్ళ నేమ్తో క్రియేట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో కానీ లేకపోతే ఏదైనా పార్టీస్లో కానీ వాళ్ళ నేమ్తో ప్లే అంటే సాంగ్ అనేది ప్లే చేసుకోవాలని చెప్పి ఎవరైతే ఆశపడతారో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా క్రియేట్ చేయండి. సో చాలా బాగుంటుంది. ఏదో ఎగ్జాంపుల్గా మీ నేమ్ కూడా క్రియేట్ చేసుకొని ఆ విధంగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. సో నేను కూడా అలానే చేస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేశానని చెప్పి అనుకున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.